అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే మాటలు అందరికీ నచ్చకపోయినా సరే ఒక 2 నిమిషాలు నేను చెప్పిన మాటలన్నీ కొంచెం శ్రద్ధగా వినండి. ఆ భగవంతుడి మీద మనకున్న భక్తిని ముక్తి మార్గంగా మలుచుకుని ఆయన సేవ చేసుకుంటూ ఆయన మీద నమ్మకం విశ్వాసం ఉంచి తరించాలి తప్ప భగవంతుడి దర్శనానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది. ఇప్పటికే మీకు విషయం అర్థమైపోవచ్చు. మన తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోయారండి. వాళ్ళ కుటుంబాలు అసలు ఆ దుఃఖం నుంచి బయటపడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి. భగవంతుడి దర్శనానికి వెళ్ళి చక్కగా ఇంటి తిరిగి వస్తారని ఇంటి దగ్గర వేచి ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలు, చిన్నపిల్లలు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, అసలు ఎంత బాధపడుతూ ఉంటారండి. ఈ పండగ టైంలోనే వచ్చేది పండగ కదా. అసలు దేవుడు అక్కడే ఉన్నాడండి, తిరుపతిలోనే ఉన్నారా వెంకటేశ్వర స్వామి. ఈ ప్రపంచం అంతా విశ్వం అంతా నేనే వ్యాపించి ఉన్నానని ఆ స్వామివారే చెప్తున్నారు కదా. ఆ రకంగా ఎక్కడా లేరా, స్వామివారు అక్కడే ఉన్నారా. మీరు ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటేనే కానీ కుదరదు. లేదంటే మీ మీద నాకు కోపం వచ్చేస్తుంది, మీ మీద నేను ద్వేషం పెంచేసుకుంటాను, మిమ్మల్ని నేను చూడను, మిమ్మల్ని నేను కాపాడను అని స్వామివారు ఏం మనకు చెప్పలేదు కదండి. మన ఊళ్ళో దేవాలయాలు లేవా, మన ఇళ్ళ దగ్గరలో దేవాలయాలు లేవా? రామాలయం లేని ఊరంటూ ఉంటుందండి. అసలు ఇంత చిన్న పల్లెటూరులోనైనా సరే రామాలయం అనేది కంపల్సరీగా ఉంటుందండి. రామాలయం రాముడు ఆ స్వామివారి రూపమే కదా, ఆయనకున్న దశావతారాలు ఒక రూపమే కదా. రామాలయం అనే కాదండి, ఊళ్ళో రామాలయం ఉంటుంది, వేణుగోపాల స్వామి గుడి, విష్ణు ఆలయం, నరసింహస్వామి ఆలయం, ఇలాగ స్వామివారి ప్రతిరూపం ఏదైనా సరే మనం అక్కడికి వెళ్ళి ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం అయితే చేసుకోవచ్చండి. అక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడే కొలువై ఉన్నారు, అక్కడికే వెళ్ళి దర్శనం చేసుకోవాలని మూఢనమ్మకాన్ని ముందు తీసేయండి అందరూ కూడా. ఎక్కడ రష్గా ఉండదో అక్కడికే ఫాస్ట్గా వెళ్ళిపోతారండి. ఏంటో అర్థం కాదు అసలు. టికెట్ల కోసం అంతసేపు లైన్లో నుంచుని ఒక పక్కన ఉపవాసం ఉండి చంటి పిల్లల్ని ఎత్తుకుని ఆ లైన్లో 48 గంటలు 24 గంటలు నుంచుని స్వామివారి దర్శనం చేసుకుంటేనే మనకు పుణ్యం వస్తుందా? లేదు కదా. చక్కగా ఇంటి దగ్గర దీపారాధన చేసుకుని ఎంతసేపు కావాలంటే అంతసేపు హరినామ సంకీర్తన చేసుకుంటూ ఆ విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ చక్కగా మీరు పొద్దునే మొదలెట్టి మధ్యాహ్నం వరకు చదువుకోండి. ఎవరు వద్దన్నారు? మీకు అంత టైం ఉన్నప్పుడు. టైం లేదు అనుకున్నప్పుడు గంటలో గంటన్నర పూజ ముగించేసుకోండి. స్వామివారికి కావాల్సింది భక్తి అండి, కావాల్సింది భక్తి, ఆయన మీద నమ్మకం విశ్వాసం. అంతేగాని మీరు ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకోవాలి, మీరు ఇదే ప్రసాదం పెట్టాలి, మీరు ఇలాగే శ్లోకాలు చదవాలి, ఎలాగైతే నేను మీతో మాట్లాడతాను, మీకు పుణ్యం వస్తుంది అని స్వామివారు అయితే ఎందులోనూ చెప్పలేదండి, ఎవరితోనూ చెప్పలేదు. మీరు పూజారిని అడగండి, పండితులను అడగండి, ఎవరినైనా సరే ఇదే చెప్తారు. మనకి కావాల్సింది ఆయన మీద భక్తి నమ్మకం విశ్వాసం అనేది ఉండాలి స్వామివారి మీద. అంతే తప్ప భక్తిని మూఢనమ్మకంగా చేయకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇకనైనా కొంచెం మారండి. మా వాళ్ళు భగవంతుడి దర్శనానికి వెళ్ళారు, వెళ్ళి ఇలా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు లేడు, దేవుడు బండరాయి, ఆయన విగ్రహ రూపంలో అలా ఉన్నాడు అంతేనని ఈ నిందలన్నీ భగవంతుడి మీద వేసేస్తారండి. ఇలా వేసేయడం కరెక్టేనా అంటారా? అసలు కొంతమంది ఇంకా ముందుకెళ్ళి దేవుడు లేడు, మా వాళ్ళు ఇలా చనిపోయారు, భగవంతుడి దర్శనానికి వెళ్ళి మేము మతం మార్చేసుకుంటున్నాం, మీ హిందూ మతం నుంచి మారిపోయి వేరే మతం తీసేసుకుంటాము అని ఈ నిందలను భగవంతుడి మీద వేసేసి వీళ్ళు మతం మారిపోతున్నారండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ మతంలో ఉన్న వాళ్ళు, హిందూ ధర్మం పాటించే వాళ్ళు కూడా మతం మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇలా చేయడం అవసరం అంటారా? ఇలా చేయడం మంచిది అంటారా? అసలు మీరు ముందు దేవుడి మీద ఉన్న భక్తిని మూఢనమ్మకాన్ని మన మైండ్లోంచి తీసేయండి. భక్తిని భక్తిగానే చూడండి, మూఢనమ్మకంగా మార్చొద్దు, మూఢనమ్మకం చేయొద్దు, ఎవరికి ఇలా మూఢనమ్మకమైన విషయాలు చెప్పొద్దు. ఇకనైనా కొంచెం మారండి. నేను చెప్పి 4 మాటల్లో కనీసం 4 మారతారని నేను అనుకుంటున్నాను. అందుకే మీకు వినడానికి కొంచెం బాధగా అనిపించినా సరే నేను కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నాను. ఎవరైనా ఏమైనా తప్పుగా మాట్లాడితే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఈ విషయంలో నన్ను క్షమించండి. ఇకనైనా కొంచెం మారడానికి ట్రై చేయండి. మీరు ఈ వీడియోకి నాకు లైక్ చేయకపోయినా అవసరం లేదు, పర్లేదు, లైక్ చేయకపోయినా సరే కొంచెం నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక 4 షేర్ చేయండి చాలు. థ్యాంక్ యూ.